కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అక్టోబర్ 25వ తేదీన శనివారం రోజు నాగుల చవితి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైనది. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతలను ఎలా పూజించాలి, పుట్ట పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగదేవతను పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ నాగుల చవితి రోజున నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాగే శివుని ఆశీర్వాదం దక్కుతుంది. నవంబర్ 25వ తేదీ శనివారం నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ నాగుల చవితి రోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించే వాళ్ళు ఎరుపు రంగు దుస్తులను వేసుకోవాలి. ఈ నాగుల చవితి రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో పూజ తర్వాతే పుట్ట దగ్గరకు వెళ్ళాలి. ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి ప్రదర్శన చేయాలి. పుట్ట దగ్గరికి వెళ్ళేవారు కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని తీసుకువెళ్ళాలి. ఆవు పాలు, ఎర్రటి పుష్పాలు, పసుపు కుంకుమ, అక్షింతలు, కొబ్బరికాయ, అగురువత్తులు తప్పకుండా తీసుకువెళ్ళాలి. అలాగే నాగదేవతకు నైవేద్యంగా చలిమిడి తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి పుట్టలో ఆవు పాలును పోసి చలిమిడి నైవేద్యంగా సమర్పించి నాగదేవతకు నమస్కారం చేయాలి. వడపప్పు, చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కొన్ని అక్షంతలను చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేయాలి. తర్వాత చేతిలో ఉన్న అక్షంతలను పుట్టపైన వేసి కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపైన చల్లాలి. ముఖ్యంగా పుట్టమన్ను చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తొలగిపోతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ నాగుల చవితి రోజున పుట్ట వద్దకు వెళ్ళి పుట్టమన్ను తీసుకొని పొట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుట్టలో పాలు పోయలేని వారు గుడిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం మీకు తప్పక లభిస్తుంది. ఈ నాగుల చవితి రోజు నాగేంద్ర అష్టోత్రం, నాగేంద్ర సహస్రనామాలు పఠించడం వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ సూత్రాలు పఠించలేని వారు ఓం నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ నాగుల చవితి రోజు నాగదేవతల విగ్రహానికి అలాగే శివలింగానికి అభిషేకం చేయాలి. నాగుల చవితి రోజున ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు. అలాగే భూమిని తవ్వకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ముఖ్యంగా ఈ రోజున కత్తిపీటతో కూరగాయలు కోయకూడదు. కత్తులు, కత్తెర వంటివి కూడా ఉపయోగించకూడదు. ఈ నాగుల చవితి రోజున కేవలం చేతితో విరిసే కూరగాయలనే వండుకోవాలి. ముఖ్యంగా ఈ చవితి రోజు చిక్కుడు కూరను తినాలి. అలాగే కందిపప్పును తినకూడదు. నాగుల చవితి రోజున బట్టలను కుట్టకూడదు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో పొరపాటును కూడా పాము పేర్లను మీ నోటితో పలకకూడదు. నాగుల చవితి రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరలో నెరవేరాలంటే 5 పడగలను పుట్టలో వేసి నైవేద్యం సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నాగుల చవితి రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు శివపార్వతుల పటం ముందు దీపారాధన చేయాలి. అలాగే మీకు వీలు కుదిరితే బియ్యం పిండితో జంట నాగల రూపం తయారు చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నాగపడగలను ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. నాగుల చవితి రోజు స్త్రీలు నిష్టగా ఉపవాసం ఉండాలి. స్త్రీలు చేసే ఉపవాసం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. ఎవరైతే నాగదేవతలను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే మరికొంతమందికి సొంతింటి కల ఉంటుంది. ఎవరైనా ఒక భూమి కొనాలని అనుకుంటుంటారో అలాంటి వారు ఈ నాగుల చవితి రోజున జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేస్తే
నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి మీ సమస్యలను దేవతలకు చెప్పుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి. ఈ నాగుల చవితి రోజున మీ ఇంటి గోడల మీద గంధంతో కానీ కుంకుమతో కానీ జంట నాగుల చిహ్నాన్ని వేసుకోవాలి. ఇలా చేస్తే నాగదేవతలు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. ఇంట్లో ఇలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. నాగుల చవితి రోజున మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే చవితి రోజున చెట్లు ఆకులను చెట్లు కొమ్మలను తుంచకూడదు. నాగపంచమి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు. ముఖ్యంగా ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఈ నాగుల చవితి రోజున జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు అసలు చేయకూడదు. నాగుల చవితి రోజున చేసే పూజల వల్ల 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున నాగదేవతలను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.